ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశి వారికి డిసెంబర్ 15వ తేదీన జరగబోయేది తెలిస్తే మీరు షాక్ అవుతారు. మీ ఫోటో పెట్టి ఒక వ్యక్తి తాంత్రిక క్రియలు చేయబోతున్నారు. జాగ్రత్తగా ఇలా తప్పి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? పౌర్ణమి రోజు వారు ఎటువంటి దుష్ఫలితాలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు? అలాగే నెగటివ్ ఎనర్జీ నుండి బయటపడగలుగుతారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. అలాగే సిస్టమేటిక్ గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులకు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి ముందుకు సాగుతూ ఉంటారు. విజయాన్ని సొంతం చేసుకునే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. ఏ పనైతే మొదలు పెడతారో ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేయాలి అనే తపన ఉంటుంది. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వని కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులుగా మారిపోయారు. మీరు వారితో ఎంత సఖ్యతగా ఉన్నా కానీ వారు మాత్రం మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వక మీపైన ఎప్పుడు కూడా కుట్రలు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని సమస్యల్లో ఇరికించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి మీపైన తాంత్రిక క్రియలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి రోజు మీ ఫోటో పెట్టి తాంత్రిక క్రియలు చేయటానికి వారు ప్రయత్నం చేస్తారు. అలాగని మీరు ఎటువంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదండి. మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, పౌర్ణమి తిథి రోజు మీరు బయటికి వెళ్లే సమయంలో ఎరుపు రంగు వస్త్రంలో మీరు 2 లవంగాలను వేసి చిన్న దారంతో, అంటే పసుపు రంగు దారంతో దాన్ని మూటలాగా కట్టేసి దాన్ని మీ యొక్క హ్యాండ్ పర్స్ లో కావచ్చు, హ్యాండ్ బ్యాగ్ లో కావచ్చు, లేకపోతే జేబులో కావచ్చు పెట్టుకోండి. ఈ విధంగా కనుక చేస్తే ఎటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. అలాగే ఈ యొక్క తాంత్రిక క్రియల నుండి, దుష్ట శక్తుల నుండి మీరు బయటపడటానికి ఖచ్చితంగా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే ఈ పౌర్ణమి తిథి రోజు ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. వారు పన్నే కుట్రల నుండి, వారు చేసేటటువంటి తాంత్రిక క్రియల నుండి మీరు బయటపడగలుగుతారు. ఇక రాత్రి సమయంలో కూడా మీరు చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది. రాళ్ల ఉప్పు ఉంటుంది కదండి, ఆ రాళ్ల ఉప్పును మీరు ఎడమ చేతిలో పట్టుకొని కాసేపు కళ్ళు మూసుకోండి. అంటే రాత్రి మీరు బయటికి వెళ్లి వచ్చాక కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న వ్యక్తులైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చండి. రాత్రి సమయంలో ఈ విధంగా రాళ్ల ఉప్పును ఎడమ చేతిలో పట్టుకొని మనసులో సంకల్పం చెప్పుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని, ఎవరు ఎటువంటి చెడు ప్రయోగాలు చేసినా కానీ ఆ ప్రయోగాలు మిమ్మల్ని ఏమీ చేయకూడదని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకొని ఇక రాళ్ల ఉప్పును తీసుకుని వెళ్లి మీ ఇంట్లోని వాష్ ఏరియాలో కానీ, షింక్లో కానీ పారబోసేసి దానిపై నుండి నీళ్లను పోసేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలండి. వీలైతే స్నానం చేయండి. ఈ విధంగా కనుక చేశారంటే మీపైన ఎటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా ఏమీ చేయలేదు. అలాగే పౌర్ణమి తిథి గడిచిన తర్వాత తెల్లవారుజామున ఇంటి ముందు ఏవైనా ఎండు మిరపకాయలు కావచ్చు, నిమ్మకాయలు కావచ్చు, ఇటువంటి తాంత్రిక ప్రయోగాలకు ఉపయోగించే వస్తువులు ఏవైనా కనిపిస్తే కనుక ఖచ్చితంగా వాటిని బయట పారవేయాలి. కానీ చేత్తో ముట్టుకోకూడదండి. మీరు కర్ర సహాయంతో కావచ్చు, దేంతో అయినా సరే దాన్ని తీసేసి బయట పారవేసిరండి. ఆ తర్వాత ఖచ్చితంగా స్నానం చేసి దీపారాధన చేసుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి చెడు శక్తులు అన్ని కూడా తొలగిపోతాయి. మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకుంటారు. ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదండి. ఈ చిన్న పరిహారాలు మీరు పాటించడం ద్వారా తాంత్రిక క్రియల నుండి మీరు బయటపడగలుగుతారు. చూశారు కదండి,
కన్యా రాశి వారికి డిసెంబర్ 15వ తేదీన ఏం జరగబోతుంది, అలాగే తాంత్రిక క్రియల నుండి బయటపడటానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే